హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఆమేన్. హల్లెలూయా. అవునండి, మనం ఎక్కడైతే తృణీకరించబడతామో, ఎవరి చేత అయితే అవమానించబడతామో, ఎవరి చేత అయితే మనం చులకనగా చూడబడతామో, వారి కన్నుల ఎదుటనే దేవుడు మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడండి. కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులు, లేకుంటే మీ స్నేహితులు, మీ కోవర్కర్స్ వారు మిమ్మల్ని ఎంతగానో చులకనగా చేసి మాట్లాడుతున్నారేమో, మీ జీవితంలో ఎటువంటి హెచ్చింపు లేని దాన్ని బట్టి, మీ ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్ లేని దాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని చులకనగా చేస్తున్నారేమో, ఎంతగానో మిమ్మల్ని తృణీకరించిన వారిగా మాట్లాడుతున్నారేమో, దాన్ని బట్టి మీరు ఎంతగానో బాధపడుతూ కృంగిపోయిన వారిగా ఉన్నారేమో. కానీ దేవుడి రోజు అంటున్నారండి, ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధపడుచున్నారో, వారి కన్నుల ఎదుటనే నేను నిన్ను గొప్ప చేసి, వారు నీ సహాయం కోసం నీ వద్దకు వచ్చి నిన్ను వేడుకునేలాగా నేను వారి కన్నుల ముందు నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.